క్షమించండి. దాదాపు మీలో ఒకరిద్దరు తప్ప అందరూ కూడా అక్కడ అటెండ్ కాలేకపోయారు. ఇక్కడ సంఘం కొరకు ఇక్కడ వాళ్ళ కొరకు అని చెప్పేసి ఈరోజు ప్రేయర్ పెట్టడం జరిగింది. నేను ఎక్కువసేపు టైం తీసుకుని కానీ 2 మాటలు మీకు షేర్ చేస్తాను. కదా మా అమ్మ నాన్నకి నేను ఒక్కడిని, అంటే నా ముందు ఒక బాబు నెల నిండక ముందే పుట్టి చనిపోయిందని చెప్పి మా అమ్మ చెప్పేది. నా తర్వాత అంటే నా ఏజ్ 6 or 7 ఉన్నప్పుడు చెల్లి పుట్టి, అంటే మొదటి బాబు వచ్చి చెల్లి అదే ఎంజంలో చనిపోయింది. మా అగస్టిన్ బాబాయ్ అదే ఏరియాలో ఉంటుండే. దేవుని బిడ్డలారా, నాన్న గురించి చెప్పాలంటే మా నాన్న నా బాల్యం నుండి కూడా వ్యక్తి చాకిరి కూలి పని, అంటే ఆయన మేస్త్రి పని చేస్తుంటే చాలా కష్టం, ఎప్పుడు కష్టజీవి అన్నమాట. నేను పుట్టక ముందు కూడా తను అనారోగ్యంతో సఫర్ కావడం జరిగింది. నాకు చెప్తుంటే ఆయన పరలోకానికి వెళ్ళి వచ్చిన అని చెప్పి, అంటే మరణించి తన ఆత్మ పరలోకానికి వెళ్ళి వచ్చిందని మా నాన్న నాతో షేర్ చేయడం జరిగింది. నాకు తెలిసినప్పటి నుంచి నా బాల్యం నుండి కూడా, అంటే మా అమ్మ సిక్ అవ్వడం, మా అమ్మ ద్వారా తను సఫర్ కావడం, కుటుంబంలో ఎప్పుడు నిత్యం ప్రతిదినం 365 days అయినా పని చేస్తుండే అన్నమాట. ఒక్క రోజు కూడా కాలు ఉండకపోయేది. ఎంత దూరమైనా వెళ్ళి పనికి వెళ్ళి పని చేస్తుండేది. చాలా కష్టజీవి. మా ఇల్లు, మా పాతిళ్ళు మా ఊర్లో కంబోలు మధ్యలో ఉంటుండే. మా అమ్మ నాన్న ఏమీ లేకుండే అప్పుడు. ఇక్కడ అందరికి పొలాలు ఉన్నాయి, మాకు పొలం లేదని చెప్పేసి మా అమ్మ బాధపడుతుండే. కష్టపడి వాళ్ళు ఆ ఇల్లు కానీ పొలం కానీ వాళ్ళు కష్టపడి సంపాదించుకున్నారు. నాన్న విషయానికి వస్తే మా అమ్మ 2011లో ప్రభువును నిద్రించింది. మా నాన్న కూడా అప్పుడు అమ్మ చనిపోయినప్పుడు కూడా గోధులపేటలోనే ఉన్నారు వాళ్ళు. మా అమ్మను మా నాన్నే చూసుకోవడం జరిగింది. నేను ఇక్కడ ఉన్నా. మా అమ్మ నన్ను చిన్నప్పటి నుంచి నేను ఒక్కనే కొడుకునని చెప్పేసి చాలా గారాభంగా అల్లారు ముద్దుగా పెంచుకుంది. నా 4th అయిపోతున్నప్పుడు అక్కడ మా బావగారు కూర్చున్నాడు, మా బంధువు, మా అమ్మ వాళ్ళ అన్న కొడుకు ఏడుకొండలని చెప్పి. ఇంటికి వచ్చి అక్క బాబు ఇక్కడ ఉంటే, ఇక్కడికంటే గురుకులంలో చదువుకుంటే తిరిగి వస్తుంది అనే మా ఆలోచనతో తను ఇనిషియేట్ తీసుకొని అతను ఎగ్జామ్ రాయించి తనను గురుకులంలో అడ్మిషన్ ఇవ్వడం జరిగింది. అంటే నాకేమి అమ్మ తమ్ముడు తప్ప నాకేమీ తెలియదు. చిన్నప్పుడు కనీసం 5th నుండి నేను గురుకులంలో 10th వరకు జాగ్రత్తగా చదువుకున్నాను. కొద్దో గొప్ప తెలిసిందంటే అలా ఉండడం అనేది. కానీ నన్ను మా అమ్మ ఎంత చూసుకుందో, కానీ నేనేమి చూసుకోలేకపోయినా మా అమ్మని. ఆ సెన్స్ అనేది నాకు లేకుండా పోయింది. మా నాన్న అప్పటి నుండి కూడా ఒక్కడే అప్పుడు గోంద్రపేటలో ఉంటుండే, మా దగ్గర ఉంటుండే, అక్కడికి వెళ్తుండే. లాస్ట్ ఇయర్ అంటే నాన్నకు కాఫ్ అనేది, అంటే నాన్న ప్రభువులోకి సంపూర్ణంగా 2000 ఇక్కడ ఇది 2002 ఆ టైం, 2001-2 టైము అప్పుడు సిక్ అయింది అని చెప్పి అప్పుడు ఫోటో తీసుకున్నారు. ఆ టైంలో అప్పుడు నాన్న మరణం దాకా వెళ్ళి రావడం జరిగింది. ఆ టైంలో కూడా 2001, 2, 3 ఆ టైంలోనే 1, 2 అప్పుడైతే మా నాన్న ప్రభువులకి సంపూర్ణంగా రావడం జరిగింది. అంతకుముందు వరకు స్మోకింగ్ అలవాటు ఉండే నాన్నకి. అందును బట్టి నా చిన్నప్పటి నుండి కూడా మా నాన్న కాఫ్తో సఫర్ అవుతుండే ఎక్కువ బాగా. అయితే ఆ కాఫ్, విపరీతమైన కాఫ్తోనే హెర్నియా రావడం జరిగింది. 23 లాస్ట్ ఇయర్ June 2 నాడు అదే ఎంజిఎంలో నాన్నకి హెర్నియా ఆపరేషన్ జరిగింది. అప్పటి నుండి అంతకుముందు నుండి నాతో కంప్లీట్గా నా దగ్గరే ఉంటుండే అన్నమాట. ఇక నా దగ్గర ఇక్కడే ఉంటుండు. అప్పటి నుండి అంటుండే నాకు బలహీనత వచ్చింది, బలహీనత అయింది అంటుండే. నేనన్నా నాన్న అట్లా నువ్వు నెగిటివ్ మాట్లాడకు, ఏం కాదని చెప్పి నేను చెప్తా ఉండే అన్నమాట. అయితే నాకు తెలిసి
మార్చి ఎండ్ ఏప్రిల్ ఫస్ట్ వీక్ ఆ టైంలో విపరీతమైన కాఫ్ వచ్చింది. విపరీతమైన కాఫ్ అంటే కాఫ్తో పాటు వామిటింగ్ చేస్తుండే. అదే ఆ బెడ్రూమ్లో నానుంటుండే ఒక్కడే, మేము ఇక్కడ ఉండేది. విపరీతమైన కాఫ్తో వామిటింగ్ చేస్తూ ఉండేది అనమాట. అయితే సాధారణంగా కాఫ్తోని ఇట్లా ఎక్కడ స్ఫూటం వేస్తుంటే నేను అనుకున్నా ఆ కాఫ్తోని వామిటింగ్ అనేది కాఫ్తోనే వస్తుందని నేను అనుకున్నా. అయినా డాక్టర్ గారికి వేరే డాక్టర్ గారు కూడా చూపించడం జరిగింది. వాళ్ళైతే ఎసిడిటీ అని చెప్పి జీఆర్డి అని చెప్పేసి అంటే జెల్ కానీ ఇట్లా యాంటాసిడ్ ఇస్తే తగ్గింది. అప్పుడు కూడా నేను క్రియాటిన్ టెస్ట్ చేయించిన తర్వాత నా పర్సనల్గా 1.9 వచ్చింది. ఇంట్లో నేను ఇట్లా హెర్బల్ అట్లా వాడిపించిన ఎంజిఎంలో టెస్ట్ చేపిస్తే 1.2 వచ్చింది. అప్పుడు క్రియాటిన్ వచ్చేసి మంచిగానే ఉన్నాడు కొంచెం. తర్వాత మళ్ళీ ఒక మేబీ జూన్లో అనుకుంటా మళ్ళీ మార్నింగ్ లేవగానే వామిటింగ్ చేయడం అలా చేస్తూ ఉన్నాడు. నేను అనుకున్నా కాఫ్తోనే ఏదో వామిటింగ్ చేస్తూ ఉన్నాడు అని నేను అనుకున్నా. అక్కడనే ఉండి ఒక వారం 10 రోజుల నుంచి అప్పుడు అన్నం తినట్లేదు, ఇక తినబుద్ధి కావట్లేదు. తిను అంటే వామిటింగ్ అవుతుంది, తినబుద్ధి కావట్లేదు అని చెప్పిన అనమాట. మార్నింగ్ టిఫిన్ తీసుకొస్తే ఇడ్లీ మార్నింగ్ 2, మధ్యాహ్నం 2, వడ చేస్తే మార్నింగ్ 2, మధ్యాహ్నం 2 తినేది. గొంతు కూడా మింగనేయకపోయేది. ఈవినింగ్ ఒక చపాతి అట్లా తింటుండే అనమాట. అయితే మళ్ళీ ఈ జూలై ఫస్ట్ వీక్లో మళ్ళీ కాఫ్ స్టార్ట్ అయింది.